హాయ్ అండి. ఇలా కట్ వర్క్ వచ్చిన లెహెంగాస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానీ సారీస్ అయినా సరే మనం ఎలా నీట్ ఫినిషింగ్ కట్ వర్క్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా చాలా నీట్గా ఉంటుంది, చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. మనము ఇలా చేయకపోతే డైరెక్ట్ మనము ఆ కట్ వర్క్ వరకు అయితే కట్ చేసినట్లయితే మనకి పోగులు ఊడొచ్చేస్తాయి. పైగా స్టిచ్ చేసి డైరెక్ట్ ఫాల్ వేస్తే కూడా అది రింగ్ లాగా తిరిగిపోతుంది కదా, అలా కాకుండా స్టిఫ్గా నీట్గా దాని షేప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా క్యాన్వా పేపర్ అయితే ఒక 4 ఇంచెస్ వరకు అయితే నేను కట్ చేసుకున్నాను. కావాలి అంటే ఆ బార్డర్ మట్టుకు కూడా కట్ చేసుకోవచ్చు. అంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ 4 ఇంచెస్ మన ఇష్టం అనమాట. నేను 4 ఇంచెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి 2 మీటర్స్ ఉంది. నేను 2 మీటర్స్ క్యాన్వా అనేది కట్ చేసేసుకొని ఇలా లైనింగ్ పీస్ కూడా దీనికంటే 1/2 ఇంచు అటు ఇటు ఎక్కువగా ఉండేలాగానైతే కట్ చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసేసుకొని ఒకవైపు స్టిచ్ అనేది వేసుకున్నాను క్యాన్వాకు లైనింగ్ క్లాత్కు. తర్వాత ఈ లెహెంగా క్లాత్ మీద పెట్టి ఇలా ఒక స్ట్రైట్ స్టిచ్ అయితే ఫస్ట్ వేసేసాను. నేను 4 సెంటీమీటర్స్ క్లాత్ వెడల్పులో అయితే తీసుకున్నాను క్యాన్వా లైనింగ్ క్లాత్ అని చెప్పాను కదా. అంటే మనకి ఇక్కడ దగ్గర 1 ఇంచ్ వరకు ఇక్కడే పోతుంది, అంటే 3 ఇంచెస్ వరకే ఉంటుందన్నమాట లోపలికి తిరిగేసేటప్పుడు. ఇది కర్వ్ షేప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా కట్ వర్క్ అదే విధంగా స్టిచ్ అయితే మళ్ళీ వేసుకోవాలి. ఆ డిజైన్ పక్క నుంచి వేసేసుకొని ఇలా లోపలికి తిప్పి వేసుకొని ఆ తర్వాత ఒక స్టిచ్ అనేది దానిపై నుంచి వేసేసుకోవాలి కట్ వర్క్ మీద నుండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది లోపల వైపు అనుకున్న తర్వాత కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఎక్కడ కూడా ముడతలు లేకుండా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సింపుల్గా ఇలా ఫాల్ అయితే వేస్తాం కదా, మనం ఫాల్ వేసినట్టుగానే మనము అటాచ్ చేసిన క్యాన్వా పేపర్ అయితే ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం టైం పడుతుంది కానీ చాలా బాగుంటుంది. ఈ పెప్లం బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. లెహెంగా వీడియో కూడా ఉంది. వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.